హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇది పైన క్రిస్పీగా లోపల స్పైసీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇది ఇలా దోశ చేసుకొని తిన్నారంటే మీ ఇంట్లో మీరు ఎప్పుడు దోశ చేసుకున్నా ఇదే స్టైల్లో చేసుకొని తింటారు. అంత స్పైసీగా అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ. ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా కారం తయారు చేసుకోవడానికి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఒక 10-12 ఎండుమిరపకాయలు తీసుకోండి. వాటిలో ఒక 2 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజులో కొద్దిగా తీసుకోండి చింతపండుని. తర్వాత 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్. ఇవన్నీ మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్టులా. ఇలా చూసారా, ఈ పద్ధతిలో మిక్సీ పట్టుకోండి. తర్వాత దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి క్లాత్తోనైనా టిష్యూ పేపర్తో అయినా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశ పిండిని ఇలా దోశలాగా వేసేసుకోవాలి. ఇలా దోశ కాస్త హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారంని దోశ మొత్తం పట్టియాలి. ఇలా మీరు ప్లెయిన్ కారం దోశ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఆనియన్స్ కానీ కొత్తిమీరతో అయినా కలిపి చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసి చూపిస్తున్నాను. మీకు ప్లెయిన్ కారం దోశ కావాలంటే ఈ ఆనియన్స్ కొత్తిమీర వేయనవసరం లేదు. ఇలా మనకు దోశ రెడీ అయిపోతుంది. నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా మనం దోశ వేసిన తర్వాత సేమ్ అదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారం ముద్దను తీసుకొని ఇలా దోశ మొత్తం పట్టేలాగా పట్టించాలి. ఇలా ప్లెయిన్ కారం దోశతోని అయినా మీరు చేసుకోవచ్చు. పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగా ఆనియన్స్ కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇది తెల్ల పప్పుల పొడి, ఇది కేవలం ఆప్షనల్. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలైనా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇలా స్పైసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు ఏ పద్ధతులు కావాలంటే ఆ పద్ధతిలో చేసుకొని తినవచ్చు. ఇలా అన్నీ వేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కారం దోశ రెడీ అయిపోతుంది. రాయలసీమ స్పెషల్ కారం దోశ. ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలాగే మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసేసుకోవచ్చు. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీ, ఈ కారం దోశ ఎంతో బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు మీరు ఇంట్లో దోశలు చేసుకున్నా ఇదే పద్ధతిలో చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ దోశ. రాయలసీమ స్పెషల్ కారం దోశ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దోశ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.